హాయ్ ఫ్రెండ్స్, ఇవేంటో చెప్పుకోండి ఫ్రెండ్స్. ఈ దబర చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది అనుకుంటా. చూడండి, ఏందబ్బా, ఏంటివి? చేపలు. ఇక్కడ మాత్రం బెంగళూరులో చేపలు కోసినా, ఎక్కడ కోసినా నాకు నచ్చదు ఫ్రెండ్స్. మా నెల్లూరులో కోస్తేనే చేపలు చాలా చాలా బాగా కోస్తారు. అసలు మనం చెప్పినట్టు చూడండి, ఇది చూడండి, ఇవి తింటారా ఈ విధంగా? ఇక్కడ దాకా కోస్తారు మాకైతే. ఇది ఎంత పని మనకి. ఇది చూడండి, ఈ పీసులు, ఇది పొలుసులు అంటారు కదా, అవి ఎంత ఎంత మళ్ళీ బండ చాకిరి. ఇదైతే తలకాయ అసలు ఇట్లా చేయరు మాకు. అసలు మాకు ఎంత బాగా చేస్తారంటే నెల్లూరులో. ఇది చూడండి, ఇదంతా తినం, ఇట్లా చేస్తారు, కట్ చేస్తారు. ఏందో లేండి. హైదరాబాద్లో అయితే మరీ దారుణం, అస్సలు బాగా చేయరు. ఈ ముక్కలు మాత్రం బాగా కోసారు. ఇలా ఉంటే ఫ్రై ముక్కలు. పులుసుకైతే ఎక్కువ ముక్కలైతే ఏమో అందరూ తలకాయ తోకలు అవి క్లీన్ చేసుకొని మళ్ళీ మనం కల్లుప్పు వేసుకొని అవి రుద్ది బాగా ఒకటికి 2-3 సార్లు రుద్ది కడిగేసుకొని వేయాలి. ఇదిగోండి, ఇట్లాంటి పొట్ట, తలకాయ, తోక ఇలాంటివన్నీ వేసి పులుసు పెట్టేస్తాం. సరే, ఇప్పుడైతే క్లీన్ చేసుకోవాలి మనం వీటిల్ని. చూడండి ఫ్రెండ్స్, కల్లుప్పు అయితే వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇట్లా ఉండే ముక్కలు పల్చగా అట్టుండేటివి, ఇవన్నీ ఫ్రైకి అన్నమాట. ఇవన్నీ ఫ్రైకి బాగా రుద్దేసుకోవాలి. నాకు వీడియో తీసేది లేదు కాబట్టి బాగా చేతి దబరెట్టి పట్టుకొని తిప్పేస్తే బాగా నీట్గా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. క్లీన్ చేసుకుంటాను. ఈ నీళ్ళన్నీ చెట్లకు పోస్తాను ఫ్రెండ్స్. అన్నీ ఒకసారి చెట్లకు పోస్తే మల్లి చెట్లు, సన్నజాతి చెట్లు, అట్లాంటి వాటి, కరేపాకు చెట్టు అలాంటి వాటికి కానీ పోస్తే చాలా మంచిది. నాన్ వెజ్ కడిగిన నీళ్ళు. నాకు తెలీదు, మా అమ్మ వాళ్ళు అంటుండేవాళ్ళు మంచి వాసన వస్తుంది కరేపాకు చేపలు కడిగిన నీళ్ళు అంతా పోస్తే అని చెప్పేవాళ్ళు ఫ్రెండ్స్. అందుకే నేను కూడా చెప్తున్నాను మీకు. సార్లు అయితే కడిగేసాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒక నిమ్మదబ్బ వేసి ఇంకొకసారి లాస్ట్, అంటే నీసు వాసన రాకుండా ఉంటుంది బాగా. ఇవన్నీ చూడండి, నీళ్ళు బాగా వచ్చాయి కదా తేటగా. చాలు, ఇంకొకసారి నిమ్మకాయ వేసి బాగా రుద్దేసేసుకుంటే క్లీన్ అయిపోయినట్టే. ఇవి అయితే మాత్రం అన్నీ పులుసుకే. ఇదిగోండి, అంతా కొంచెం మళ్ళీ పులుసు చేప ముక్కలు ఉన్నాయి కదా, వాటికి వేసుకోవాలి. కొంచెం వేసాం, మళ్ళీ ఒకసారి పట్టుకొని ఇట్లా తిప్పేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, పులుసుకి అయితే ఇవి తీసుకున్నాను నేను. తలకాయలు 2 చేపలు లాగుంది ఇవి. తలకాయలు 2, తోకలు. కానీ అందరు ఉన్నారు కదా, పిల్లలు అల్లుళ్ళు వాళ్ళు వస్తారు కదా, అందుకనేసి నేను కొంచెం ముక్కలు కూడా తీసుకున్నాను. మామూలుగా అయితే నేను ముక్కలు వేయను, అసలు అన్నీ ఫ్రైకి వేస్తాను. ఏమో ఒకవేళ కావాలంటే తింటారు కదా అనేసి ఒక 4 ముక్కలు అయితే వేసాను. నిమ్మకాయ గింజబడింది అంతే ఫ్రెండ్స్. ఇది నడుము ముక్కలన్నీ వేసాను. ఇప్పుడు దీంట్లోకి నేనైతే మిక్సీకి కొంచెం ఉల్లిపాయలు, కొంచెం టమాటాలు, అంటే 2 టమాటాలు కోసుకున్నాను. అంటే ఇట్లా వేసుకున్నందువల్ల ఏమవుద్దంటే గ్రేవీ వస్తుంది బాగా. ఇంకా ఒక స్పూన్ అల్లం పేస్ట్, అల్లం గార్లిక్ పేస్ట్, అంతే ఫ్రెండ్స్. అది మిక్సీకి వేసేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఈ ముక్కలు ఉన్నాయి కదా, ముక్కల్లో కొంచెం పసుపు ఎక్కువగానే వేసుకోవాలి నాన్ వెజ్ కర్రీల్లోకి. పసుపు, మిరప్పొడి,
రెడ్ చిల్లీ పౌడర్, చాలానే ఈ నాన్ వెజ్లోకంతా ఎక్కువ ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే పుల్లగా అట్లా ఉండకుండా కారంగా ఉంటేనే బాగుంటుంది. మిరప్పొడి, పసుపొడి వేసాను. ఇంకొచ్చి సాల్ట్ వేయాలి. సాల్ట్ వేస్తున్నాను. మేమైతే వేసుకున్నాము. బాగా కలిపేసేసుకోవాలి. అన్ని ముక్కలు కలిపి పెట్టేసుకొని కాసేపు పెట్టేసుకోవాలి మూతేసి. బాగా కలిపేసుకున్నాను ఫ్రెండ్స్. అట్లా మూతేసిన తర్వాత ఇప్పుడైతే మనం తిరగమాత పెట్టుకుంటాము. తిరగమాత పెట్టుకొని చింతపండు రసం కలిపి పోసేసుకొని చూపిస్తాను ఉండండి, చూస్తూనే ఉండండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను చింతపండు రసం అయితే కలిపి పెట్టేసుకున్నాను. ఎందుకంటే నేను ఒక చేతితో వీడియో తీసుకోవాలి కాబట్టి దీంట్లో పోసేసుకుంటున్నాను. బాగా వడకట్టేస్తాను, కానీ ఒకటే అరా ఉంటుంది కదా. మామూలుగా అయితే చేత్తోనే తీసుకోవచ్చు, కానీ 2 చేతులు పని చేయాలి కదా, ఒక చేతితోనే చేస్తున్నాను కాబట్టి దీంట్లో పోసుకున్నాను నేను. చూడండి, తెలియకుండానే ఎంత ఉంటుంది కదా, సన్నది. అది మళ్ళీ వస్తే బాగోదు కదా, అందుకని అయిపోయింది. నాకైతే మామూలుగా అది వడకట్టేది ఉంది, అది కింద ఉంది మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో, అందుకని దీంట్లో చేసుకున్న ఐడియాగా ఎట్లా అనుకుంటా నేను, అది గుర్తుకొచ్చింది చిల్లీలది. అంతే ఫ్రెండ్స్, చూసుకొని మళ్ళీ ఒకసారి తిరగమాత అంతా పెట్టేసుకొని అప్పుడు ఒకసారి ఉప్పు చూసుకొని పెట్టుకోవడమే. ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించుకుంటాం ఫ్రెండ్స్, తిరగమాత పెట్టేసుకుంటాం. బాండలు అయితే కాలింది. ఇదిగోండి నూనె, నేను స్పూన్తో అన్నిసార్లు పోయలేను. చేపల కూరకు అయితే బాగానే ఉండాలి నూనె. ఆయిల్ కాగాక ఇప్పుడైతే ఫస్ట్ ఆయిల్ అయితే కాగింది ఫ్రెండ్స్. ఫస్ట్ కొంచెం మెంతులు వేసుకుంటాము, ఎందుకంటే అవి కొంచెం లావుగా ఉంటాయి కాబట్టి కొంచెం లేట్ అవుద్ది కాబట్టి ఫస్ట్ అవి వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ ఆవాలు, మరీ హైలో కాకుండా కొంచెం జీలకర్ర ఒక స్పూను, ఆగేసి ఇంకా ఉల్లిపాయలు, తర్వాత 4 మిరపకాయలు నిలువు కోస్తున్నాను. మిరపకాయలు, దీంట్లో అయితే కొంచెం సాల్ట్ వేద్దాము, తొందరగా వేగద్దు అంటారు కదా ఉల్లిపాయ వేగేదానికి. కొంచెమే, అన్నం అయితే విజిల్ వచ్చేసింది, అన్నం పని అయిపోయింది. ఇప్పుడైతే టమాటాలు, కరివేపాకు, చేతితో చేసుకోవాలంటే చాలా ఇబ్బంది ఫ్రెండ్స్. టమాటాలు వేసాను. ఇప్పుడు అల్లము పేస్టు, అల్లం తెల్లగడ్డ పేస్టు, టమాటా వేసుకున్నాం కదా మిక్సీకి, అది కూడా వేసేస్తాం. అంతే, బాగా వేగాలది. తిరగమాత అయితే బాగా వాడిపోయింది ఫ్రెండ్స్. అసలు చూడండి, ఇదే కూరలాగా ఉంది అసలు. అంటే గ్రేవీ కోసం అది వేసాం కాబట్టి అలా ఉంది, లేకపోతే ఉట్టి కొంచెం చేపల పులుసు అయితే ఎర్రగడ్డ, టమాటా, కరివేపాకు, తిరగమాత గింజలు వేసి చేసేయచ్చు. ఇప్పుడు అందరూ ఉన్నాం కదా, చాలదు, కలిసి రాదని గ్రేవీ కోసం. దీంట్లో అయితే కొంచెం సాల్ట్ కూడా వేసినాం కాబట్టి అసలు ఇదే ఒక కూరలాగా ఉంది.
ఓకే ఫ్రెండ్స్, దీంట్లో ఇదిగోండి చేపల పులుసు ఉంది కదా, దీంట్లో ఇది పోసుకోవాలి. ఇందాక కూడా నాకైతే గంటి దీంట్లో పెట్టేస్తున్నాను కదా, టమాటాలు వేసేటప్పుడు అయితే కాలింగ్ ఫ్రెండ్స్. తిరేమాత అయితే వేసాం పులుసులో. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర, ఇప్పుడు మళ్ళీ దించబోయే ముందు కొంచెం వేసుకుంటాను ఫ్రెండ్స్. కడిగి తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం. ఇదిగోండి, నేనైతే ఆవాలు మెంతులు కొంచెం వేయించి పొడి చేసి పెట్టుకుంటాను. ఈ పులుసుల్లో అంతా ఇది వేస్తుంటాను అనమాట. చాలా చాలా బాగుంటుంది, కమ్మటి వాసన వస్తుంటుంది ఫ్రెండ్స్. నేనే ఇంట్లో వేయించి మిక్సీకి వేసి పెట్టుకున్నాను. ఇదైతే కొంచెం ఒక స్పూన్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది కమ్మటి వాసన వస్తుంటుంది, మెంతులు పొడి ఆవు పిండి. ఒకసారి చేసి పెట్టుకుంటాను, కొంచెం ఫ్రిడ్జ్లో పెడేస్తాను, ఫ్రెష్గానే ఉంటుంది. పులుసుల్లో కానీ ఏదైనా టమాటాలు పచ్చడి చేసుకోవాలనుకున్నప్పుడు రెడీగా ఎత్తుక్కోకుండా ఉంటుంది, బాగుంటుంది టేస్ట్. ఒకసారి మీరైతే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మామూలుగా చేపల పులుసు ఈ విధంగా చేసుకోవచ్చు, అలా మిక్సీకి వేసుకున్నాను కదా టమాటాలు ఎర్రగడ్డలు, అట్లా వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు. కానీ ఇది చేపలు తక్కువ ఉన్న పులుసు ఎక్కువ వస్తుంది, గ్రేవీ ఎక్కువ వస్తుంది. ఇంకా ఏంటి అక్కడ పెట్టాను చూడండి, అసలు ఎంత బాగుంటుందంటే నాకైతే చూస్తుంటే నూరిప్పుడి. ఇంకొకటి ఉంది, అసలు ముఖ్యమైన పాత్రధార ఒకటి ఉంది, పాత్రధారిని సూత్రధారిని ఒకటి ఉంది. నేను ఎప్పుడు మీకు చెప్తుంటాను కదా, చేపల పులుసు చేస్తే నాకు కంపల్సరీగా అది ఉండాలని. అది ఇక్కడెక్కడా లేదంట. ఏందో చెప్పుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మా అల్లుడు తీసుకురాని పోయి ఉండారు, తీసుకొచ్చాక వేయాలి. అది లేకపోతే మాత్రం నేను చేపల పులుసు చేసినట్టే అనిపించదు నాకైతే. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకున్నాం. మూత అంటే కొంచెం ఇట్లా అట్లా పెట్టుకోవాలి, మరీ సిమ్లో కాదు మరీ హైలో కాదు. ఎందుకంటే మరీ సిమ్లో ఉంటే లేట్గా మరీ చేప చిద్రైపోద్ది. మళ్ళీ చూపిస్తాను చేపల పులుసు. ఈ లోపల మనం పులుసు ఉడికే లోపల మనము ఇది చేపల ఫ్రైకి, ఫిష్ ఫ్రైకి తయారు చేసుకుంటాం ఫ్రెండ్స్, కలిపి పెట్టుకుంటాం. నేనైతే అన్నీ రెడీ చేసుకున్నాను దీంట్లో.